ఇంకోటి మందాహి నది. ఈ రెండు ఈ రెండు నదుల పేరు చాలా డిఫికల్ట్ ఉన్నాయి పలుకుదానికి నాకు. ఇదేమో వైట్ కలర్దేమో బద్రీనాథ్ నుంచి వస్తుంది, ఇదేమో కేదార్నాథ్ నుంచి వస్తుంది. అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ రెండు నదుల దర్శనం అయితే చేసుకుంటున్నాము. చూడండి, ఒక నదిలో పోసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, అండ్ గాయస్ ఇప్పుడైతే నేను రెండు నదులు కలిసే చోట్ల అవుతున్నా, మధ్యలో నీళ్ళ మధ్యలో. రైట్, ఎందుకంటే పెద్ద కదా, సెకండ్ చిన్నది కేదార్నాథ్. చూడండి గైస్, ఇప్పుడైతే మా డాడీ అయితే గంగానదిని అయితే మొక్కుతుండు. సూర్యభగవానికి అయితే వస్తారు కదా, మా డాడీలో వస్తుండు. చూడండి అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నది. చూడండి గైస్, శివుని టెంపుల్ కాడ అయితే మంచిగా అయింది స్పర్శ దర్శనం. చూడండి, ఇక్కడైతే రుద్రాక్షలు ఇచ్చిండు రెండు, మన పూజ గదిలో పెట్టి డైలీ మొక్కుకోవాలంట. చూడండి గైస్, వైట్ కలర్ దేమో బద్రీనాథ్ వస్తుందంట, బ్లాక్ కలర్ దేమో కేదార్నాథ్ నుంచి వస్తుందంట. ఇప్పుడైతే రెండు కలుసుకుంటాయి ఒక చోట్ల. ఇప్పుడైతే వెళ్దాం పదండి. కింద శివాలయం ఉన్న కింద పైన శివాలయం. వెల్కమ్ టు క్రికెట్ అర్జున్ రెడ్డి ఛానల్. మళ్ళీ వచ్చిన గాయ్స్. చూడండి, ఇప్పుడైతే మేము ఎక్కడ ఉన్నాం తెలుసా? అలహానంది ప్లస్ అలహానంద నది దగ్గర అయితే, ఇంకా ప్లస్ ఇంకోటి మందాహి నది. ఈ రెండు నదుల పేరు చాలా డిఫికల్ట్ ఉన్నాయి పలుకుదానికి నాకు. అందుకే కొంచెం మిస్టేక్స్ అయినాయి, ఏమనుకోకండి. చూడండి, ఇదేమో వైట్ కలర్దేమో బద్రీనాథ్ నుంచి వస్తుంది, ఇదేమో కేదార్నాథ్ నుంచి వస్తుంది. అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ రెండు దేవుని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు రెండు గంగా నదులనే అయితే రెండు నదుల దర్శనం అయితే చేసుకుంటున్నాము. చూడండి, ఒకటి వైట్ కలర్లో ఒకటి బ్లాక్ కలర్లో ఫుల్ మంది వచ్చి ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు. ఇక్కడైతే మనకు పల్లెలు, మనం కింది పోవాలా. దేవుని గుడి ఇక్కడ ఉన్నది, ఇంకా దీని పైన ఉన్నది ఏమో అమ్మవారు, పైన శివుడు ఉన్నారు. బద్రీనాథ్ నుంచి ఒక 105 కిలోమీటర్స్ వస్తే ఇక్కడైతే కలిసి ఉన్నది. మేమైతే వచ్చినాం. చూడండి, రాయలు అన్నీ ఉన్నాయి మంచిగా. పాపం మా ఆశన్న చేసిన మన మిస్ అయ్యారు, పండుగరు. రాత్రి నుంచి వాళ్ళ పండుకోలే, ఇప్పుడు పండుగరు వాళ్ళు మిస్ అయ్యారు వాళ్ళు. చూడండి, నది రెండు నదిలో ఒక చోట్ల కలుసుకుంటున్నాయి. రెండు నదులతోటి ఇప్పుడు అది నదిలో పోసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇది రెండు ఒక చోట్లకి ఇట్లా ఆగుతుంది, కానీ ఇది అటు సైడ్ పోతలేదు, అది ఇటు సైడ్ వస్తలేదు. అదే డిఫరెంట్. రెండు అలాగల్లు ఉన్నాయి, కలుస్తలేవు. కలర్ చూడండి, ఇది బ్లాక్, అది వైట్. చూస్తారా, ఇది బ్లాక్, అది వైట్. ఇప్పుడు దగ్గరకు వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడికి అయితే చెప్పులు వేసుకొని రాణిస్తలేరు, ఫుల్ రాళ్ళు ఉన్నాయి, అని కుచ్చుకపోతున్నాయి. అమ్మా అయ్యా దిగుదంతా. ఇప్పుడైతే నేను రెండు నదులు కలిసే చోట్ల అవుతున్నా, మధ్యలో నీళ్ళ మధ్యలో. రైట్ సైడ్ ఏమో గంగోత్రి బద్రీనాథ్ గంగోత్రి అంటున్నా. లెఫ్ట్ సైడ్ ఏమో కేదార్నాథ్. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఇప్పుడైతే నెత్తి మీద అయితే చదువుకుందాం. ఫస్ట్ బద్రీనాథ్, ఎందుకంటే పెద్ద కదా, సెకండ్ చిన్నది కేదార్నాథ్. ఇప్పుడు రెండు ఆలయాలు అయిపోయినాయి, రెండు నదులు అయిపోయినాయి. చలో లెట్స్ గో టు హైదరాబాద్. ఇప్పుడైతే వెళ్దాం పదండి. చూడండి, మీకు ఎక్కడైనా ఇది అసలు పోయినట్టు అనిపిస్తుందా? ఇది ఇటు సైడ్ వచ్చినట్టు అనిపిస్తుందా? చాలా మంది వస్తారు నెత్తి మీద పోసుకుంటాను. చూడండి గైస్, ఇప్పుడైతే మా డాడీ అయితే గంగానదిని అయితే మొక్కుతుండు. చూడండి, రెండు నదులను అయితే ఫస్ట్ అయితే సూర్యభగవానికి అయితే వస్తుండు. అందరు ఫస్ట్ అయితే సూర్యభగవానికి అయితే వస్తారు కదా, మా డాడీలో వస్తుండు.
మొక్కిండిగా వస్తుండే ఇంకోసారి. మా డాడీ అయితే నెత్తి మీద అయితే చల్లుకుంటుండు, 2 నదులు చల్లుకున్నా. మా డాడీ ఇట్లా అయిపోయింది. చూడు మొక్కేస్తుంది సూర్యభగవాన్ని, చూడండి అయిపోయింది మా డాడీ అయితే. చూడండి గాయస్, ఇప్పుడైతే రాయల్ తీసుకొచ్చుకుంటున్నా. కొన్ని ఎట్లున్నాయంటే ఇదిగో ఇట్లా సన్నగా ఉన్నాయి, ఆడుకుంటాను. దంచడానికి మా మమ్మీకి కొంచెం లావు తీసుకుంటా, ఆడుకుంటా పోదాం పా. చూడండి గైస్, చూసారు కదా బద్రీనాథ్ నుంచి వచ్చినది, కేదార్నాథ్ నుంచి వచ్చినది, ఎలా ఎంత డిఫరెంట్ ఉన్నదా చూసారు కదా. ఇది ఒక చిన్న వీడియో అంతే. ఇప్పటిదాకా నుంచి చూస్తారు కదా ఇదేంటి మెడల్ అని. ఇది ఒక స్పట్టిక. ఈడికొచ్చి ఇది కొనుక్కొని పోయినామని ఈడికి వచ్చినట్టు ఒక స్పట్టిక. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ మాత్రం కొట్ట మర్చిపోకండి. బాయ్ బాయ్. పైన టెంపుల్ చూసుకుందాం. చలో నాకు దొరుకుతున్నప్పుడు రుద్దుతానికి మంచిగా సాఫ్ట్ చేసానికి ఇదే. చలో ఈ మెట్లు చాలా ఎక్కాల్సింది ఉన్నది, కాళ్ళు ఘోరంగా గుంజుతున్నాయి. కేదార్నాథ్ ఫుల్ దెబ్బతీసి మమ్మల్ని. ఓహ్ మస్తు నడిచినాం కేదార్నాథ్. అమ్మా చూడండి అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నది. రాయలు పక్క బయట మొక్కుతా. చూడండి శివుడిని అయితే చెక్కతో అయితే చెక్కరు, ఇంత మంచిగా ఎక్కరు. చూడండి నారాయణ ఇట్లా ఉన్నాడు, పక్క పండి నారదుడు, గంగామాత, ఇక్కడ దుర్గామాత అవుతున్నది, అమ్మవారి పెద్ద దుర్గామాత. చూడండి అమ్మలకి కన్నా అమ్మ, అమ్మలిని కన్నా అమ్మ ఏమన్నా దుర్గామాత. చూడండి ఇక్కడైతే మంచిగా శివుని చెక్కిర్రు, అన్ని మంచిగా పెట్టిర్రు. చూడండి ప్రశాంతంగా ఉన్నది ఇక్కడైతే. అయితే శివుడు ఉంటాడు. అండ్ గ్యాస్ మా వాళ్ళు అయితే పైన పోయారు. మరంగిలా పోదా రాయలు ఇక్కడ పెట్టేసి వెళ్ళి మరి తెలుగు వెళ్ళి చూడండి. చూడండి గ్యాస్, చిన్నదాన్ని అయితే కొడతా, పెద్దదాన్ని అయితే అందరు ఇక్కడ కొడితే 3 వెళ్ళినాయి. చూడండి గైస్, శివుని టెంపుల్ కాడ అయితే మంచిగా అయింది స్పర్శ దర్శనం. చూడండి ఇక్కడైతే రుద్రాక్షలు ఇచ్చిండు 2. డైలీ మొక్కుకోవాలంట, గుడిల మన పూజ గదిలో పెట్టి డైలీ మొక్కుకోవాలంట. చూడండి 2 ఇచ్చిండు, మా అన్నకు 1 మాకు 1 అని. చూడండి చూసారు కదా. ఇప్పుడైతే దర్శనం మాత్రం సూపర్ అయింది, స్పర్శ దర్శనం అయితే అయింది. ఇంత ప్రశాంతంగా ఇంకెక్కడ చూడలేదు, చాలా పీస్ఫుల్గా అయింది. ఇప్పుడైతే వెళ్దాం. చూడండి బొట్లన్నీ పెట్టిర్రు, ఇక్కడికి వచ్చినామని. చలో అన్నదానంకి అయితే 300 ఇచ్చినాం, 300. ఇప్పుడైతే వెళ్ళినాం పదండి. అయితే మెట్లు ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి మెట్ల మీద. ఒక్క స్టెప్ మిస్ అయ్యింది, అన్ని స్టెప్పులు మిస్ అయ్యి కూడా పోతాం. అలా అయితే కింద ఉన్నాయి, వెళ్ళి తీసుకొని వెళ్ళిపోదాం హైదరాబాద్. చలో ఇప్పుడైతే కార్ మొత్తం నింపేద్దాం పదండి. ఉజ్జయిని, ఇప్పుడైతే ఉజ్జయినికి వెళ్దాం. ఉజ్జయిని ఇక్కడనే ఉన్నాయా. ఇక్కడైతే దారాన్ని గ్యాస్ గల్లీ మాత్రం ఇంత ఉంటుంది, కానీ దేవుని దర్శనం అయితే పీస్ఫుల్గా అయింది. మంచిగా దేవుని చూస్తే మొత్తం మళ్ళీ రావాలనిపిస్తుంది. మొత్తం దేవుని చూస్తే మొత్తం మర్చిపోయాను నేను ఏం చేసినానో ఏం చేయబోతున్నానో అని. అంత పీస్ఫుల్గా అయింది.